గణేశుడికి మరియు పరశురాముడికి మధ్య జరిగిన యుద్ధం గురించి మీకు తెలుసా? ఒకరోజు శివుడు వినాయకుడిని పిలిచి, నేను ధ్యానం చేస్తున్నాను, నా ధ్యానం పూర్తి అయ్యే వరకు నా వద్దకు ఎవరిని రానివ్వకు అని చెప్పి వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఎన్నో సంవత్సరాలు తపస్సు తర్వాత తన గురువైన శివుడిని దర్శించుకోవడానికి పరశురాముడు కైలాస పర్వతానికి వస్తాడు. కానీ గణేశుడు పరశురాముడిని ద్వారమ దగ్గరే అడ్డుకుంటాడు. మహాశివుడు ధ్యానంలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఎవరిని కలవడు అని చెబుతాడు. ఓ మూర్ఖ బాలక, నేను ఎవరో నీకు తెలుసా? నేను పరశురాముడిని, సాక్షాత్తు విష్ణు అవతారాన్ని. నా గురువుని దర్శించుకోవడానికి వస్తే నన్నే ఆపుతావా అని గణేశుడిపై ఆగ్రహించాడు. గణేశుడు శిరస్సు వంచి, ఓ పరశురామ, మీకు నా వందనములు. మా తండ్రి ధ్యానములో ఉన్నప్పుడు నా వద్దకు ఎవరిని పంపించుకు అని ఆజ్ఞ వేశాడు. నేను ఇప్పుడు ఆ మాటని ఉల్లంఘించలేను. మీరు కొద్ది సమయం ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్తాడు. పరశురాముడి సహనం నశించి తన వద్దనున్న అస్త్రాలు ఉపయోగించడం మొదలు పెడతాడు. అని గణేశుడు ఒక చేతితోని అన్ని అస్త్రాలను ధ్వంసం చేస్తాడు. ఇక పరశురాముడికి ఏం చేయాలో తెలియక తన గురువు శివుడికి ఇచ్చిన పరశు గొడ్డలిని గణేశుడిపై విసురుతాడు. పరశురాముడికి ఆ గొడ్డలిని తన తండ్రి శివుడే ఇచ్చాడు అని గణేశుడు గ్రహించి, ఇప్పుడు నేను ఈ గొడ్డలిని ఎదుర్కొంటే నా తండ్రిని ఎదుర్కొన్నట్లే అని భావించి నిలబడుకుని చేతులు జోడించి అలాగే నిలబడుకుని ఉంటాడు. పరశు వేగంగా వచ్చి గణేశుడు దంతం విరిచేస్తుంది. నొప్పి తట్టుకోలేక గణేశుడు గట్టి గట్టిగా అరుస్తాడు. ఆ అరుపును విని శివుడు ధ్యానం నుండి లేచి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. శివుడి కోపాన్ని చూసి పరశురాముడు, నన్ను క్షమించండి, నేను ఎన్నో సంవత్సరాల తరువాత మీ కోసం వస్తే నన్ను అడ్డుకున్నందుకు నేను ఇలా చేయాల్సి వచ్చింది అని అంటాడు. శివుడికి కోపం వస్తున్నా, నేను కూడా ఒకప్పుడు గణేశుడిని ఇలా కోపంతోనే చంపేశాను కదా అని పరశురాముడు కోపాన్ని అర్థం చేసుకొని క్షమిస్తాడు. అప్పుడు పరశురాముడు గాయపడిన గణేశుడి దగ్గరికి వెళ్లి, నన్ను క్షమించు గణేశ, ఇక నుండి అందరూ నిన్ను ఏకదంతుడు అని పిలుస్తారు అని గణేశుడితో పరశురాముడు అంటాడు. ఆ విరిగిపోయిన దంతంతోనే గణేశుడు మహాభారతాన్ని వేద వ్యాసుడు చెబుతుంటే రాశాడు అని మన గ్రంథాలలో ఉంది. వినాయకుడు అంటే మీకు ఇష్టం ఉంటే గణపతి పప్ప మోరియా అని కామెంట్ చేయండి.